అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాసు తెలుగు సెమిస్టర్ 1కి సంబంధించి ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడి యొక్క టెక్స్టువల్ గ్రామర్ అంతా చూడబోతున్నాము ఈ వీడియోలో. ఇది టెక్స్ట్ బుక్కి సంబంధించి సెమిస్టర్ 1 లెసన్స్. ఇందులో గాంధీ మహాత్ముడు వచ్చేసరికి మనకు అభ్యసన ఫలితాలు గేయాన్ని రాగయుక్తంగా పాడతారు, భావయుక్తంగా పాడతారు. అదేవిధంగా జవాబులు రాయగలుగుతారు, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలుగుతారు, సొంత వాక్యాలు ఉపయోగించగలుగుతారు, విరామ చిహ్నాలు గుర్తించగలుగుతారు, ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ ఈ లెసన్లో చూడవచ్చు. ఇక్కడ చిత్రం చూసి ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ చిత్రంలో ఏమేమి జరుగుతుందో చూసి కింద క్వశ్చన్స్ ఇచ్చారు. ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, సన్నివేశం ఏమై ఉంటుంది, మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. ఇవి క్వశ్చన్స్. వాటికి ఆన్సర్స్ మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. దాని తర్వాత కవి పరిచయం చూడండి. బసవరాజు అప్పారావు కవి పరిచయము. భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. ఇది కవి పరిచయము. దాని తర్వాత మనము గాంధీ మహాత్ముడు యొక్క గేయము. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మం, గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం, కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. ఈ విధంగా గేయాన్ని మనము పిల్లల చేత చక్కగా పాడించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ గాంధీ ఇది మొత్తము గేయము. పదాలు, అర్థాలు చూడండి. స్వరాజ్యం అంటే సొంత పాలన, మోక్షము, విముక్తి, అధర్మం, ధర్మం కానిది, కన్ను విప్పగా, కన్ను తెరవగా, కన్నుల గట్టింది, కళ్ళెదుట కనిపించింది, ప్రణవం, ఓంకారం, జగత్తు, ప్రపంచం, కంపించుట, వణుకుట, కరములు, చేతులు, స్వస్తి, శుభం. దాని తర్వాత భావం ఇచ్చారు. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. గాంధీ బయలుదేరినప్పుడు జగత్తు ఎలా నవ్వింది, ప్రణవం అంటే ఏమిటి, గంట గనగన మోగుతుంది కదా, ఇలా గంటలు ఎక్కడెక్కడ మోగుతాయో చెప్పండి, మీకు తెలిసిన దేశ నాయకుల పేర్లు చెప్పండి. వీటికి అన్నిటికీ ఆన్సర్స్ మనం క్లియర్గా ఇప్పుడు దాని తర్వాత చూద్దాము. నెక్స్ట్ చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి ప్రథమ హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం 565 సంస్థానాలుగా విభజించబడి ఉంది. వీరిలో ఎక్కువ మంది సంస్థానాధీశులు స్వచ్ఛందంగా భారతదేశంలో కలవడానికి అంగీకరించారు. హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు, జునాగఢ్ వంటి పెద్ద సంస్థానాధీశులు దేశంలో కలవడానికి అంగీకరించలేదు. పటేల్ గారి చొరవతో జునాగఢ్ దేశంలో విలీనమైంది. జమ్మూ కాశ్మీర్ను స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు. దేశ భద్రత దృష్ట్యా స్థానిక ప్రజల ఉద్యమం వలన పటేలు సాహసోపేతమైన నిర్ణయంతో సైనిక చర్య ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని 1948లో భారతదేశంలో విలీనం చేశారు. ధైర్య సాహసాలకు మారుపేరైన సర్దార్ వల్లభాయ్ పటేలు ఉక్కు మనిషి అనే బిరుదు పొందారు. వీటికి సంబంధించి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఎవరు? వల్లభాయ్ పటేల్. ఏ సంస్థానాన్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు? జునాగఢ్. సర్దార్ పటేల్కు ఉన్న బిరుదును రాయండి. ఉక్కు మనిషి. విలీనం అనే పదానికి అర్థం రాయండి. హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారతదేశంలో ఎలా విలీనం చేశారు? వీటన్నిటికీ ఆన్సర్స్ మనం క్లియర్గా ఇప్పుడు చూడబోతున్నాము. దాని తర్వాత పదజాలము. పదాలను గుర్తించి సర్కిల్ చుట్టండి. సూచించిన అక్షరాలతో మొదలయ్యే పదాలను పట్టికలో మరికొన్ని రాయండి. చూడండి, ఇక్కడ మనకు గేయంలో ఏ పదాలు ఉన్నాయో వాటిని అక్కడ మనం ఏం చేయాలంటే సర్కిల్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఘాతో ఉన్న పదాలు, పోతో ఉన్న పదాలు, కంతో ఉన్న పదాలు, చాతో ఉన్న పదాలు ఇక్కడ ఆ పదాల బాక్సులలో ఇక్కడ మనము పూరించవలసి ఉంటుంది. తర్వాత స్వీయ రచన. స్వరాజ్యం అంటే ఏమిటి? గేయంలో కంపించిపోయింది అని ఉంది కదా, భూమి ఎప్పుడు కంపించిపోయిందని కవి చెప్పారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గాంధీ స్వాతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా,
మీకు తెలిసిన కొన్ని నినాదాలు రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోండి. సత్యాగ్రహం గురించి 2 వాక్యాలు రాయండి. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. గాంధీ మహాత్ముని గురించి మీరు ఏమి తెలుసుకున్నారో క్లుప్తంగా రాయండి. ఇవి మొత్తము 6 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి ఆన్సర్స్ చూడబోతున్నాము. నెక్స్ట్ తర్వాత సృజనాత్మకత, మన జెండా చిత్రం గీసి రంగులు వేయండి. జెండా గురించి 4-5 వాక్యాలు రాయమన్నారు. దాని తర్వాత ప్రశంస, గాంధీ మహాత్ముడు స్వాతంత్రం కోసం పోరాడారు కదా, స్వాతంత్రం కోసం పోరాడిన వారిని నువ్వు ఎలా అభినందిస్తావు? అది ప్రశంసకి సంబంధించిన క్వశ్చన్. తర్వాత భాషాంశాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ చదివి ఇందులో పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాపు, నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నం అంటే కామ, వాటిని మనము ఏ విధంగా ఉపయోగించాలి అని ఇక్కడ చూడండి. గీత పాఠశాలకు వెళ్ళింది, కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెంటెన్స్ ఇక్కడ ఫుల్ స్టాప్ వాడాలి. అమ్మ బజారులో వంకాయలు, ఇక్కడ మనకు ఏమైందంటే కామ అనేది మనం ఎక్కడ ఉపయోగించాలంటే ఇవి పేర్లను మనం సెపరేట్ చేయడానికి కామ అనేది ఉపయోగిస్తాం. వంకాయలు కామ, బీరకాయలు కామ, బెండకాయలు కొనింది, ఈ విధంగా కామాలు ఉపయోగిస్తాము. దాని తర్వాత ప్రాజెక్టు పని, మన దేశ గొప్పతనాన్ని తెలిపే ఏవైనా పాటలు, గేయాలు, కవితలు సేకరించి రాయండి, ప్రదర్శించండి. దాని తర్వాత దీనిని గురించి తెలుసుకోండి. చూడండి, దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహము, ఈ పిక్చర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సముద్రం దగ్గర గాంధీజీ గారు ఉప్పు తీసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ మన జెండా, జాతీయ జెండాను పట్టుకొని నిల్చున్నారు. ఉప్పు సత్యాగ్రహం, దానినే దండి సత్యాగ్రహం అంటారు. దీనిని గురించి, ఈ పిక్చర్ని గురించి తెలుసుకోండి అని ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. దీనినే దండి సత్యాగ్రహం అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద పన్నును వేసినందుకు నిరసనగా గాంధీజీ 1930 మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు వేలాది మందితో కలిసి పాదయాత్ర చేశారు. గుజరాత్లోని దండి వద్ద ఉప్పును తయారు చేశారు. అందుకే దీనిని దండి సత్యాగ్రహం అని పేరు. నెక్స్ట్ ఇక్కడ పాడుదామని తేనెల తేటల మాటలతో అని గేమ్ ఇచ్చారు చూడండి. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఈ విధంగా సాంగ్ అనేది మనము పిల్లల చేత పాడించాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ కూడా పాడతారు. కవి పరిచయము, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇక్కడ కవి, కథకులు, విమర్శకులు, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు, ఈయన కవితా సంపుటి, లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశారు. ఈ విధంగా కవి పరిచయం కంప్లీట్ అయిపోయింది. తర్వాత చదువుదామని దేశ నాయకుని నిజాయితీ. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి స్వతంత్ర భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. మొదటగా జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. దేశంలో అతిపెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మొదటి రైల్వే మంత్రిగా చరిత్రలో నిలిచారు. 1956 నవంబర్లో తమిళనాడులోని అరియలూరు సమీపంలో ఒక ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దానికి నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ చర్యకు పార్లమెంటు మరియు దేశం ఆయనను ఎంతో ప్రశంసించాయి. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. ఇల్లంతా చీకటిగా ఉంది. ప్రభుత్వ సొమ్ము ఉపయోగించుకొని తన సొంత ఇంటికి కరెంటు బిల్లు చెల్లించడం ఇష్టం లేక బిల్లు కట్టలేదు. అందుచేత వారింటికి కరెంటు సప్లై ఆపేశారు. దానికి కారణం అడిగితే ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఒక పార్లమెంటు సభ్యునిగా, మంత్రిగా నేను అవసరమైన సమయం పనిచేయాలి. నా సొంత ఇంటి కోసము ఆదా చేయడానికి తగినంత సమయం వెచ్చించలేదు, ఎక్కువగా సంపాదించలేదు అని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. సరిహద్దుల్లోకి వెళ్ళి సైనికులలో ఉత్సాహం నింపి దేశాన్ని నడిపించారు. అతని నినాదం జై జవాన్ జై కిసాన్ యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ యుద్ధం తాస్కెంట్ ఒప్పందం ద్వారా పూర్తయింది. వారు అనేక సంవత్సరాల పాటు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికి పేదరికంలో ఉన్నారు.
ప్రభుత్వ ధనంతో కొత్త కారును కొనుక్కోవచ్చు, కానీ ఆయన ఒక పాత కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. దానికి వాయిదాలు చెల్లిస్తూ ఉండేవారు. అతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడు. ఆ సంస్థ సభ్యులు తమ సొంత ఆస్తులను పెంచుకోకూడదని, ప్రజాసేవకులుగా ఉండాలని కోరారు. మూర్తి భవించిన నీతి నిజాయితీలకు లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలువెత్తు ఉదాహరణగా చెప్పవచ్చు. నేనేమి నేర్చుకున్నాను అని ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ లెసన్కి సంబంధించి ద్విత్వాక్షర పదాల్లో తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించమన్నారు. చూడండి, తప్పుగా ఉన్నది ఇక్కడ చిన్నపిల్ల. లా కింద లావత్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. చిన్నపిల్ల. గాంధీజీ దేనిని వదిలిపెట్టమని చెప్పారు? ఆన్సర్స్ అన్నీ మనం ఇప్పుడు క్లియర్గా చూస్తాము. కింది పేరాను చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. ఇక్కడ ఒక అడవిలో చీమ, మిడత ఉండేవి. చీమ ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకునేది. కానీ మిడత మాత్రము ఎప్పుడు పాటలు పాడుతూ ఆడుతూ కాలం గడిపేది. వర్షాకాలం రాగానే చీమ తన ఇంట్లో హాయిగా ఆహారం తింటూ ఉంది. మిడత మాత్రం తినడానికి ఏమి దొరక్క ఆకలితో అలమటించింది. అప్పుడు మిడతకు చీమ కష్టం విలువ తెలిసింది. వాటికి సంబంధించి ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఇప్పుడు మెటీరియల్ సహాయంతో మొత్తం చూడబోతున్నాము. చూడండి, గాంధీ మహాత్ముడు. ఇక్కడ వినడం, ఆలోచించడానికి సంబంధించిన క్వశ్చన్స్. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది, దాని తర్వాత మీకు తెలిసిన సమర యోధుల పేర్లు చెప్పండి, దాని తర్వాత కవి పరిచయం ఇచ్చారు, పదాలు, అర్థాలు, భావం, వినడం, ఆలోచించి మాట్లాడడంలో మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. గాంధీ మహాత్ముడు బయలుదేరినప్పుడు జగత్తు ఎలా నవ్వింది, ప్రణవం అంటే ఏమిటి, గంట గణగణ మోగింది, మీకు తెలిసిన దేశ నాయకుల పేర్లు చెప్పండి. ఇవన్నీ క్వశ్చన్స్. దాని తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే చదవడము, వ్యక్తపరచడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి క్వశ్చన్స్ అడిగారు కదా. ఆ క్వశ్చన్స్, మంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మొట్టమొదటి హోంశాఖ మంత్రి. తర్వాత ఏ సంస్థానాన్ని స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు? ఇందాక జునాగఢ్ అని చెప్పాము, సారీ రాంగ్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్. మనము ప్యాసేజీలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు, జమ్మూ కాశ్మీర్ అనేది స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ప్రకటించారు. దాని తర్వాత సర్దార్ పటేల్కి ఉన్న బిరుదు ఏంటంటే ఉక్కు మనిషి. విలీనం అంటే కలిసిపోవడం. హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారతదేశంలో ఎలా విలీనం చేశారు? దాని తర్వాత పదజాలం. గేయంలో కింది పదాలను గుర్తించి చూడండి. గేయంలో ఉన్న పదాలకి మనం రౌండప్ చేయాలి. ఇక్కడ గా, పో, కం, చ ఉన్న పదాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత వా, నా, భూ, ఘ అలాంటి పదాలు మనకు గేయంలో ఎక్కడన్నా ఉంటే అవి మనం ఇక్కడ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్వీయ రచన. స్వరాజ్యం అంటే ఏమిటి అనేది చూడొచ్చు. గేయంలో కంపించిపోయింది అని ఉంది కదా, భూమి ఎప్పుడు కంపించిపోయిందని కవి చెప్పాడు. దాని తర్వాత స్వతంత్ర సమరయోధుల నినాదాలే మంత్రాలుగా మారుమోగాయి కదా, మీకు తెలిసిన కొన్ని నినాదాలు రాయమన్నారు. ప్రకృతిని ప్రేమించండి, మెరుగ్గా జీవించండి, ఇలాంటి నినాదాలు ఇక్కడ మనం చూడొచ్చు. గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోమన్నారు. 2 వాక్యాలు రాయమన్నారు. తర్వాత గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయమన్నారు. దాని తర్వాత గాంధీ మహాత్ముని గురించి మీరు ఏమి తెలుసుకున్నారో క్లుప్తంగా రాయమన్నారు. ఇక్కడ క్వశ్చన్స్. వాటి తర్వాత మనం చూసుకున్నట్లయితే సృజనాత్మకత. జెండా బొమ్మ గీసి 4-5 వాక్యాలు రాయమన్నారు. ఇది మన జాతీయ జెండా, మువ్వన్నెల జెండా. కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయి. మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఇవి వాక్యాలు. దాని తర్వాత ప్రశంస. దేశం కోసము ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధులకు వందనాలు, వారి త్యాగం వల్లే మనకు స్వాతంత్రము వచ్చింది. ఈ విధంగా మనం రాయొచ్చు. తర్వాత భాషాంశాలు. చివరిలో పులి స్టాప్ పెట్టడము ఇక్కడ ఈ సెంటెన్స్కి. తర్వాత ఇక్కడ కామాలు ఉంచడము అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ కూడా చివరిలో పులి స్టాపు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ పని. ఇది విద్యార్థి కృత్యము. పాటలు, గేయాలు అవి సేకరించి రాయవలసి ఉంటుంది. తర్వాత ఇది కూడా ఉప్పు సత్యాగ్రహము గురించి తెలుసుకోవడం కూడా విద్యార్థి యొక్క కృత్యము. తర్వాత చదవడం అనేది కూడా విద్యార్థి యొక్క కృత్యమే. మనకు చదవడానికి సంబంధించి ఒక లెసన్లో ఒక
స్టోరీ లాంటిది ఇచ్చారు. తర్వాత నేనేం నేర్చుకున్నానులో భాగంగా చిన్నపిల్ల గాంధీజీ దేనిని వదిలిపెట్టమని చెప్పాడంటే హింసను, అసత్యాన్ని. తర్వాత పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ రాయమన్నారు కదా. చూడండి, పై పేరాల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న జీవి ఏంటంటే చీమ. మిడత ఆకలితో ఎందుకు అలమటించింది? ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? వృధా చేసింది, భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకోలేదు, అందుకే ఆకలితో అలమటించింది. మనం భవిష్యత్తు కోసం కష్టపడి పని చేయాలి, సంపాదించింది భద్రపరచుకోవాలి. దాని తర్వాత వెలవెల. ఇటువంటి జంట పదాలు పాఠం నుంచి 2 పదాలు రాయమన్నారు. 2 పదాలు కలకల, గనగన, ఇవి రాయవచ్చు. తర్వాత మీకు తెలిసిన 5 వాక్యాలు గాంధీజీ గురించి. గాంధీజీ మన జాతిపిత, అహింస మార్గమే గాంధీజీ పరమధర్మం, గాంధీజీ మనకు స్వాతంత్రం తెచ్చారు, గాంధీజీ ఎప్పుడు సత్యమే మాట్లాడేవారు, గాంధీజీ అంటే మన అందరికీ గౌరవం. తర్వాత స్వాతంత్ర సమరయోధులలో నీకు ఇష్టమైన వారి గురించి ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయమన్నారు. చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇక్కడ రాశారు. భారతదేశపు ఉక్కు మనిషి అంటారు. ఆయన అన్ని రాష్ట్రాలను కలిపి భారతదేశాన్ని ఏకం చేశారు. ఆయన మన దేశం యొక్క మొదటి హోం మంత్రి. ఆయన పుట్టినరోజును భారతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. పాఠంలో మహాత్ముడు సత్యం, అహింస ద్వారా సాధించిన విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు నచ్చిన దేశ నాయకుని గురించి 2 వాక్యాలు రాయండి. చూడండి, నాకు నచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ ఎంతో ధైర్యవంతుడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. మీ ప్రాంతంలో స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన వ్యక్తులు ఎవరున్నారో తెలుసుకొని వారి గురించి రాయండి. చూడండి, పింగళి వెంకయ్య గారు మన స్వాతంత్ర సమర యోధుడు, మన జెండా రూపశిల్పి. ఆయన గౌరవంగా జెండా వెంకయ్య అని కూడా పిలుస్తారు. ఈ విధంగా మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించి టోటల్ టెక్స్చువల్ గ్రామర్ అంతా పూర్తయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.